Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. రీసెంట్గా సింగరేణి సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్ 2కి ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేశారు. 6th August, 7th August. అలా ఆ ఎగ్జామ్స్లో ఐటీఐ ఎలక్ట్రీషియన్ సంబంధించిన ఎగ్జామ్ 6th August రోజు ఉన్న విషయం మనందరికీ తెలుసు. సో 6th August రోజు ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు, అంటే 90 నిమిషాల టైం. మొట్టమొదటిసారిగా సింగరేణి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడుతుంది. అంటే ఆన్లైన్ విధానంలో ఈ స్టూడెంట్ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్, ఆఫ్లైన్ ఎగ్జామ్కి ఒక రకమైన మైండ్ సెట్, ఆన్లైన్ ఎగ్జామ్కి ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే కొంతమంది స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ షీట్ ఉంటుంది కాబట్టి లాస్ట్ 20 minutes 25 minutes ఓఎంఆర్ షీట్లో బబులింగ్ చేయడం, ముందే క్వశ్చన్ పేపర్లో రఫ్ వర్క్ చేసుకుంటూ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పక్కనే ఆన్సర్కి సంబంధించి టిక్ పెట్టుకోవడం, తర్వాత ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయడం, లాస్ట్ ఒక 1 or 2 minutes కూడా ఇన్విజిలేటర్ కొంచెం తీసుకునే టైంలో కూడా మనం ఇంకొక 4-5 బబులింగ్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మనం క్వశ్చన్ని స్క్రీన్ పైన చూడాలి, ఆన్సరింగ్ కూడా అక్కడే మౌస్తో మనం క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే రఫ్ వర్క్ అనేది రఫ్ పేపర్ మీద చేసుకోవాలి. స్టూడెంట్స్ చాలా మైండ్ సెట్తో ఉండాలి. మళ్ళీ ఇక్కడ మనకు మొత్తం 90 నిమిషాలు 90 మార్కులు, అంటే ఒక క్వశ్చన్కి 1 నిమిషం టైం ఇస్తున్నారు. దీంట్లో మళ్ళీ మనకు 75 మార్కులు టెక్నికల్, 15 మార్కులు నాన్ టెక్నికల్. స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చదువుకున్న స్టైల్ అంతా ఒకెత్తు, ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ కావాల్సిందంతా ఒకెత్తు. మనం ఎన్నో సక్సెస్ స్టోరీస్ చూస్తాం, ఎంతోమంది రియల్ స్టోరీస్ కూడా చూస్తాం. సక్సెస్ అయిన వాళ్ళు చెప్పేది ఒకటి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయాలి. రాసిన ప్రతిసారి మీరు టైం మేనేజ్మెంట్ ఎలా అవుతుందో చూసుకోవాలి. ఏ టాపిక్లో మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారో చూసుకోవాలి, ఎక్కడ మీరు కష్టమవుతుందో చూసుకోవాలి, ఏ టాపిక్లో మీరు ఏ ఫార్ములాని డిఫికల్ట్గా ఫేస్ చేస్తున్నారో చూసుకొని వాటిని ఒక వైట్ పేపర్ పైన రాసుకొని వాటికి సంబంధించినవి మీరు ఇంకొన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. స్టూడెంట్స్, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళందరూ కోచింగ్ తీసుకుంటున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీ ప్రిపరేషన్ని ఇంకా చాలా ఎత్తుగా తీసుకెళ్ళడానికి, మీ కాన్ఫిడెన్స్ని ఇంకా బూస్ట్ చేయడానికి మనం ఇక్కడ మీకు మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్, ఫ్రీ ఆఫ్ అందరికీ. సో స్టూడెంట్స్, మార్క్ టెస్ట్లు మీరు ఎన్ని రాస్తే మీరు అన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ని 100% మీరు కాన్ఫిడెన్స్తో రాయిస్తారు. స్టూడెంట్స్, దానికి మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒకసారి చెప్పి నేను మళ్ళీ ప్రిపరేషన్ స్ట్రాటజీకి వస్తాను. మీరు చేయాల్సిందల్లా saimedha.in యాప్ని మీరు మొట్టమొదట డౌన్లోడ్ చేసుకోండి. సాయి మేధా యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక స్క్రీన్ పేజ్ పైన మీ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ నేమ్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఫిల్ చేయండి, దాని ఒక స్క్రీన్ షాట్ తీయండి. తర్వాత మీరు సింగరేణి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని మీరు ఏదైతే saimedha.inలో అప్లై చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని, అప్లై చేసిన తర్వాత వచ్చిన పేజ్ని స్క్రీన్ షాట్ని, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని, ఈ మూడింటిని ఈ మొబైల్ నెంబర్కి 9848485698 స్టూడెంట్స్ 9848485698కి మీరు వీటిని పంపించండి. స్టూడెంట్స్, ఏంటేంటివి? మీ సింగరేణి అప్లికేషన్ ఫామ్ని, అదేవిధంగా saimedha.in యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ కొన్ని అడుగుతాయి. ఆ డీటెయిల్స్ అడిగిన తర్వాత ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని, మీ మొబైల్ నెంబర్ని, ఆ మూడింటిని ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. స్టూడెంట్స్, మనందరికీ తెలుసు ఇక్కడ సింగరేణిలో మనకు టెక్నికల్ నియర్లీ 32 టాపిక్స్ ఉన్నాయి, అదేవిధంగా నాన్ టెక్నికల్ ఉన్నాయి. వాటన్నిటినీ మేము ఎక్స్పర్ట్స్తో అందరితో కూర్చొని సాయి మేధా టీం కంప్లీట్గా కూర్చొని ఒక స్టూడెంట్ మరి ఫుల్ కాన్ఫిడెన్స్తో రాయాలి అంటే ఎలా అనివన్నీ ఆలోచించి మేము మొత్తం మీకు ఇక్కడ 5 మార్క్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాం.
సింగరేణి వాళ్ళు అనౌన్స్ చేసిన 90 మార్క్స్ ప్యాటర్న్లోనే మేము ఇక్కడ 5 మార్క్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మార్క్ టెస్ట్ వచ్చేసి 31 జూలై. సో సెకండ్ మార్క్ టెస్ట్ వచ్చేసి 1 ఆగస్ట్, తర్వాత 2 ఆగస్ట్, తర్వాత 3 ఆగస్ట్, తర్వాత 4 ఆగస్ట్. స్టూడెంట్, ఈరోజు 27. మీరు చేయాల్సిందల్లా ఈ 4 డేస్లో మళ్ళొక్కసారి ఈ సిలబస్ని, నాన్ టెక్నికల్ అన్నిటినీ మళ్ళొక్కసారి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ని చూసుకొని వాటిలో మీరు గుర్తుంచుకోవాల్సిన బిట్స్ అన్నిటినీ ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మీరు 31 వరకు రెడీగా ఉండాలి. ఆ 31 నుంచి కూడా మీరు ఎగ్జామ్ రాస్తుంటే మీ ప్రిపరేషన్లో ఎక్కడ టైంని బాగా ల్యాగ్ అవుతున్నారు, ఎక్కడ మీరు ఆన్సరింగ్ కరెక్ట్గా చేస్తున్నారు, మీకు ఇవన్నీ కరెక్ట్గా అర్థమవుతాయి. సో ప్రతిరోజు ఎగ్జామ్ మీకు ఈవినింగ్ 6 PM తర్వాత మేము అప్లోడ్ చేస్తాం. మళ్ళీ మీరు మార్నింగ్ 6 లోపు ఆ ఎగ్జామ్ రాసుకోండి. మార్నింగ్ 6 లోపు ఎగ్జామ్ రాసుకున్న తర్వాత మీరు ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 లోపు ఎగ్జామ్ రాసుకున్న తర్వాత మీకు అక్కడ కీ పేపర్, తర్వాత దానికి సంబంధించిన సొల్యూషన్, మీ మార్క్స్ అన్ని తెలుస్తాయి. సో మీరు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారో మళ్ళొక్కసారి నెక్స్ట్ డే మళ్ళీ అదే ఈవినింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ లోపు మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లం చేసుకున్నారో సాల్వ్ చేసుకోండి. ఇలా ఒక సిస్టమేటిక్గా చదువుకుంటే మీకు 100% ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ మైండ్ గేమ్ కాబట్టి మీరు ఎగ్జామ్ని కూడా చాలా ఫుల్ కాన్ఫిడెన్స్తో రాస్తారు. స్టూడెంట్స్, మళ్ళీ ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ ఇంకా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, సింగరేణి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ని ఎగ్జామ్స్ మీరు ఆన్లైన్లో రాస్తే మీకు అంత అడ్వాంటేజ్. ఎందుకంటే ఇది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీరు పర్ఫెక్ట్గా రాయాలి. ఆ రాసుకున్న తర్వాత మీకు మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. అది ఆన్లైన్లో రాస్తేనే మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్ లేట్గా వస్తాడు, లేట్గా వెళ్తాడు, లేట్గా సబ్మిట్ చేస్తాడు. ఇవన్నీ మనం ఆఫ్లైన్లో అంత పకడ్బందీగా చేయడం కుదరదు. కాబట్టి మీరు ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ని రాసుకుంటూ చేయండి. మళ్ళీ ఎక్కడెక్కడ స్టూడెంట్ ల్యాగ్ అవుతున్నాడు, ఎలా ల్యాగ్ కాకుండా చూడాలంటే నేను మరికొన్ని మీకు సూచనలతో నెక్స్ట్ వీడియోలో వస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.